నాంపల్లి తహసీల్దార్ కుగులతు దేవాసింగ్ నాంపల్లి మండల పరిధిలో 12 నూతన గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణానికి మంజూరు కాగా కొన్ని గ్రామ పంచాయతీలలో నిర్మాణం జరిగి గ్రామ పంచాయతీల అభివృద్ధికి వినియోగపడుతున్నాయి. కొన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి స్థలం గుర్తించి కేటాయించబడినప్పటికీ గ్రామాలలో ప్రజల మధ్య సఖ్యత సమన్వయం లేక అభివృద్ధికి ఆటంకం కలిగే అవకాశం కనబడుతుందని ఆయన వెల్లడించారు. నాంపల్లి తహసీల్దార్ గంగులోతు దేవసింగ్ నాంపల్లి మండల పరిధిలో 12 నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి మంజూరు కాగా కొన్ని గ్రామ పంచాయతీలలో నిర్మాణం జరిగి గ్రామ పంచాయతీల అభివృద్ధికి వినియోగించబడుతున్నాయి. కొన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి స్థలం గురించి కేటాయించినప్పటికీ గ్రామాలలో ప్రజల మధ్య సఖ్యత సమన్వయం లేక అభివృద్ధికి ఆటంకం కలిగే అవకాశం కనపడుతుందని తెలిపారు. నాంపల్లి మండల పరిధిలోని నెవిలగూడెం, గానుగుపల్లి గ్రామాలలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంలో వివాదం నెలకొని కోర్టు వరకు వెళ్లడం జరిగిందని, కోర్టు తీర్పు అనంతరం గ్రామ పంచాయతీల నూతన భవన నిర్మాణం ఏర్పాటు చేస్తామని ఆయన సత్య న్యూస్ ద్వారా తెలిపారు. ఇదిలా ఉండగా నెవిలగూడెం గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనం లేనందున అంగన్వాడీ పాఠశాలలోనే గ్రామ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు సేవలు అందించడం జరుగుతుంది. దానివల్ల అంగన్వాడీ కేంద్రానికి వచ్చే బాలబాలికలకు మరియు గర్భిణీ స్త్రీలకు ఆటంకంగా మారింది. గ్రామంలో గ్రామ కట్టం భూమి ఉన్నప్పటికీ ప్రత్యేక స్థలంలో ఉద్దేశపూర్వకంగా కాంట్రాక్టర్ ముస్లింల శ్మశాన వాటిక కంబరస్థాన్ స్థలం సమీపంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం జరపడానికి ప్రయత్నం చేస్తున్నారని, దానివల్ల నెవిలగూడెం గ్రామ పంచాయతీ ముస్లింలకు ఇబ్బంది కలుగుతుందని ఆ గ్రామస్తులు సత్య న్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రజలు సమన్వయంతో గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకొని నూతన భవన నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలని అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ గారు గుగులోతు దేవాసింగ్ సార్తో ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతము ఇటీవల తెలంగాణ గవర్నమెంట్లో నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడడం జరిగింది. కొన్ని గ్రామ పంచాయతీలలో ఇప్పటికీ కొన్ని స్థల వివాదాల వల్ల గ్రామ పంచాయతీ బిల్డింగ్లు నిర్మాణాలు జరగడం లేదు. ఒకసారి దాని మీద ఏ విధంగా జరుగుతుందో ఒకసారి సార్ మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. మనకు నాంపల్లి మండలంలో మొత్తం 12 నూతన గ్రామ పంచాయతీలను గవర్నమెంట్ మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా అన్నిటికీ మనకు గౌరవ కలెక్టర్ గారు నూతన భవనాలు మంజూరుకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం 12 గ్రామ పంచాయతీలకు అలా గవర్నమెంట్ ల్యాండ్ నిర్మాణం కొరకు అలాట్ చేయడం కూడా జరిగింది. వివిధ కారణాలతోటి ఒక 3 గ్రామ పంచాయతీలు అంటే లోకల్ కారణాలతోటి అవి 3 నిర్మాణాలు చేయలేకపోతున్నాము. మిగిలినవి మాత్రం మనం హ్యాండ్ ఓవర్ చేసినాము. అవి కూడా వర్క్లో స్టేటస్ మరి ఉంటుందని అనుకున్నాము. ఎంపీడీఓ గారు దాన్ని కన్స్ట్రక్షన్ చూస్తున్నారని చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ వివాదాలు జరిగిన వాటిలలో ఏమైనా స్థలం చూపించడంలో అది మనం పర్ఫెక్ట్ చూపించామా, లేకపోతే మనకి గ్రామ పంచాయతీ ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా చేయట్లేదు అనేది ఏమైనా అలాంటివి దృష్టిలో వచ్చినట్టు? గవర్నమెంట్ ఖాళీ స్థలాలను గుర్తించి అందులో ఎలాంటి నిర్మాణాలు అవి ఏం లేని చూసి ఆర్ఐ గారు సర్వేయర్ గారిని ఆ స్థలానికి మెదిపోకూడదని ఉత్తర్వులు. అదేవిధంగా గ్రామ పంచాయతీలు నిర్మాణం జరిగితే గ్రామ ప్రజలకు మేలుగా ఉంటుంది కాబట్టి ఈ నిర్మాణాలు అడ్డుకోవడం వెనకాల ఒకవేళ మనం మెసేజ్ నిర్వహించారా? గ్రామ పంచాయతీలు నిర్మాణం జరిగితే గ్రామ అభివృద్ధికి ఎంతో ఉంటుంది. అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి,
అక్కడ ఉన్నటువంటి లీడర్లు అందరూ సమిష్టితోటి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చొని పరిష్కరించుకొని గ్రామ పంచాయతీ నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. మీరు కోరుకున్న విధంగానే ఎలాంటి సమస్యలు లేకుండా గ్రామంలో డెవలప్ కోసము గ్రామ పంచాయతీ నిర్మాణం జరగాలని కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యేంద్ర. థ్యాంక్ యూ సార్. నా పేరు షేక్ ఇస్మాయిల్. మాది నెమల్లగూడెం గ్రామం, నాంపల్లి మండలం, నల్గొండ జిల్లా. మేము ముస్లిం. నెమల్లగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పాటు చేసారు ప్రభుత్వము. అయినా మాకు గ్రామ పంచాయతీ కట్టడానికి ఊళ్ళోనే అనువైన స్థలం గతంలో లత్తి బిల్లు పడగొట్టి ఇక్కడనే కట్టాలని నిర్ణయించుకున్నాక కొంతమంది కావాలని ఎర్రడ్ల నారాయణ రెడ్డి ఖబ్రస్థాన్లో ఆడనే కడతాను నా ఇష్టపూర్వకంగా అని చెప్పడం జరిగింది. మా ఖబ్రస్థాన్ 45 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి ఉన్నది. 60-70 ఖబ్రస్థాన్ అక్కడ ఉన్నది. ఉన్నా కానీ ఎన్నోసార్లు అక్కడ కడతామని పోతే మేము అక్కడ ఖబ్రస్థాన్ కట్టనీయకుండా అడ్డుకున్నాం. ఆ పాలకులను అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసులను ఎంఆర్ఓను తీసుకొని రావడం జరిగింది. ఎన్నోసార్లు మా మీద దౌర్జన్యాలకు తెగబడి కేసులు పెట్టడం జరిగింది. రెక్కాడితే డొక్కాడని పరిస్థితి మాది. మాకు ఎంతసేపు అయినా కావాలని చేస్తున్నాడు. ఇక్కడ ఊళ్ళో ప్లేస్ ఉండి కూడా కావాలని కట్టడానికి నా ఇష్ట అనుసారంగా నేను కట్టుకుంటా, నాకు అడ్డెవడు, నాకు చెప్పేటోడు ఎవడని ఆయన ఇష్టారీతిగా ఆయన చేస్తున్నాడు. మాకు ఊళ్ళోనే కట్టాలి. మేము కష్టం చేసుకుంటూనే బతికేటోళ్ళం. ఒక్కొక్కరి మీద 4, 5 కేసులు అయితే పెండ్లం పిల్లలు మేము పోషించుకునేది ఎలా, మేము బతికేది ఎలా, మా పరిస్థితులు ఏంది. అయినా సరే గవర్నమెంట్ ఇచ్చిన భూమిలో కట్టాలని ఏమున్నది, ఊళ్ళో ప్లేస్ ఉన్నది, కుంటలో ఉన్నది, ఉండంగా కూడా కావాలని నేను అక్కడనే కడతానని షరతులకు తెగబడుతున్నాడు. అయినా సరే మాకు ఇక్కడనే గ్రామ పంచాయతీ కట్టాలి, ఇక్కడ కట్టడం మాకు అనుకూలంగా ఉంటుంది. అక్కడ వర్షం వచ్చినప్పుడు అప్పలమ్మ చెరువు వాగు వచ్చినప్పుడు మొత్తం నీటి ప్రాంతం అక్కడ అనుకూలంగా ఉండదు. గతంలో కూడా డంపింగ్ యార్డ్ కాడ కూడా 2-3 ప్లాట్లు చేసి ఆ ప్లాట్లు కూడా ఇవ్వడం జరిగినది. ఆ ప్లాట్లు చేసినా కానీ అక్కడనే గ్రామ పంచాయతీ కడతా, అదే చేస్తా, నేను చెప్పిందే రాజ్యమని మా దాంట్లో కొంతమందికి విభజించి పాలించనే సూత్రాన్ని బట్టి కొంతమంది పోరగాళ్లను డబ్బులు ఇచ్చి మద్యానికి బానిసలు చేసి మా మీదనే లొల్లులు తయారు చేసి మా మీదనే పంచాయతీలకు తయారు చేసి మరి అదేవిధంగా ఆ ఫాతిమా కొడుకు ఓవర్ స్పీడ్లో చనిపోయి ఉంటే మా దాన సంస్కారాలు చేస్తుంటే ఎంఆర్ఓ సార్ ఎస్ఐ గారు వచ్చి మీరు ఆపాలి ఇక్కడనని చెప్తే మేము అక్కడనే పెట్టుకుంటాం. మాకు గతంలో 45 ఏళ్ల క్రితం గవర్నమెంట్ ఇచ్చింది, అక్కడనే మేము దాన సంస్కారాలు చేసుకుంటున్నాం. అక్కడ గ్రామ పంచాయతీ కట్టడం కరెక్ట్ కాదు, మేము అక్కడనే ఉంటాం సార్. మేము సస్తే పొందబెట్టుకోవడానికి మేము జాగా అడిగినాం తప్ప కానీ